హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చింది. చల్లగా ఏదో ఒకటి తాగాలి కదా! అలాంటి కోసం మీ అందరికీ మంచి డ్రింక్ అయితే చూపిస్తాను పుచ్చకాయతో. చాలా బావుంటుంది. వీడియోలోకెళ్దాం. వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజెల్ 2013. ఈ సమ్మర్‌లో చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం పుచ్చకాయతో ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తే చాలా బావుండిద్దండి. ఎనర్జిటిక్ డ్రింక్ కాబట్టి చల్లగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా ఈవినింగ్ ఇచ్చినా ఏదన్నా ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చుట్టాలొచ్చినప్పుడు గవిక్కిన వాళ్ళకి ఇచ్చారంటే మీరు ఎలా చేశారు? చాలా బావుంది అనని ఆ రెసిపీ గురించి మిమ్మల్ని కంపల్సరీగా అడుగుతారు. అప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉండిద్ది కదా! ఏదన్నా రెసిపీ మనం చేసింది ఎవరికన్నా ఇష్టమయ్యి మనల్ని అడిగితే చాలా బావుండిద్ది కదా! ఇది చాలా ఫేమస్ అండి. దీనికోసం నేను ముందుగా ఒక గిన్నెలో అర లీటర్ పాల వరకు అయితే తీసుకున్నాను. వీటిని నేను కాగబెట్టి చల్లార్చుకున్న పాలండి ఇవి. ఇవేం చేస్తారంటే ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి చల్లగా. ఈలోపు మనం పుచ్చకాయనైతే కట్ చేసుకుందాము. పుచ్చకాయ కట్ చేస్తుంటే ఆ ఫీలే వేరు కదా! నాకైతే చాలా ఇష్టం పుచ్చకాయ కట్ చేయడం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తీసుకొని దీంట్లో చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి పుచ్చకాయని మనం. మీరు కానీ ఒక్క గ్లాసు ఇంటి పక్కన వాళ్ళకి కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇచ్చారు అంటే కంపల్సరీగా మిమ్మల్ని ఈ రెసిపీ గురించైతే అడగటం ఖాయం. అది నేనైతే చెప్పగలుగుతాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలు. చాలా అంటే చాలా బావుండిద్ది. దీంట్లో అన్నీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం పుచ్చకాయతో డిఫరెంట్‌గా చేస్తే ఇంకా మన ఛానల్‌లో అన్ని సమ్మర్ స్పెషల్సే వస్తూ ఉంటాయి. మీలో ఏది ట్రై చేయండి అక్క అనని కామెంట్ పెట్టండి. అది నేను కంపల్సరీగా ట్రై చేసి మీకు చూపిస్తానండి. అది ఈజీగానే చూపిస్తా. ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తా. మనం బయటికెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అయితే చూపిస్తాను. ఇలాగ అన్నీ తీసేసుకొని వాటిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇలా చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. చాలా చిన్నవి కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ చిన్నవి తాగేటప్పుడు ఏంటంటే తగులుతాయి. మరి పెద్దవైతే బాగోదు. ఇలా చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇగోండి మనం ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకున్న పాలు, దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు అయితే షుగర్ అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఓసారి ఇలా మొత్తము షుగర్ అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను షుగర్ తగ్గించుకొని కొంచెం కండెన్స్డ్ మిల్క్ ఉంటది కదండీ! మిల్క్ మేడ్ అంటారు, కండెన్స్డ్ మిల్క్ అంటారు. మీది ఎలా పిలిస్తే అది. అదైతే యాడ్ చేసుకున్నాను. మీకు కండెన్స్డ్ మిల్క్ లేదు అంటే, మిల్క్ మేడ్ లేదు అంటే షుగర్ ఇంకొంచెం వేసుకోండి. నేను హాఫ్ కప్ షుగర్ వేసుకొని ఒక గరిటె అంటే ఇప్పుడు నేను చూపించే గరిటె నిండుగా మిల్క్ మేడ్ అయితే తీసుకున్నాను. అది మొత్తం పాలల్లో కలిసిపోయినాక నేను తీసుకున్న గంటెతో ఒక 2 గంటల వరకు రోజ్ సిరప్ అనేది మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుద్ది, అమెజాన్‌లో దొరికిద్ది, ఫ్లిప్‌కార్ట్‌లో దొరికిద్ది, ఎక్కడైనా దొరికిద్ది. ఎవరికైనా కావాలన్నా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కామెంట్ చేయండి కావాలి అంటే. ఇంకా మనం అర లీటర్ పాలకి ఇప్పుడు మీకు స్పూన్ కొలతతో చెప్పాలంటే రోజ్ సిరప్ ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. అలా తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 4, 5 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు సబ్జా గింజలు అయితే నానపెట్టుకుంటే ఇలా వస్తాయండి. వీటిని కూడా మంచిగా కలుపుకోండి. ఇలా మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి గరిటెతో. ఇలా చూడండి ఎంత యమ్మీగా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా! కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. బాదం, జీడిపప్పు, పిస్తా ఇవి కూడా వేసుకోండి. అంతేనండి, ఈజీగా రెడీ అయిపోయింది కదా! మహబత్ షర్బత్ అని అంటారు దీని పేరు. మీరు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నేనైతే మహబత్ షర్బత్ అని అంటాను. రంజాన్ స్పెషల్స్ వాళ్ళు బాగా ఇష్టపడి తాగుతారంట. బాగుంది కదా! ఇంకా మనం
మంచిగా గ్లాసుల్లోకి వేసుకొని సర్వ్ చేసుకొని చల్లగా చిల్ అవుతూ ఇంట్లో తాగుతూ ఉంటే చాలా బాగుండిద్దండి. దీంట్లో అన్నీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్సే. మనం ఏమీ బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చినవైతే ఏమి కాదు. రోజ్ సిరప్ కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే రోజ్ సిరప్ నేను తయారీ చేసే విధానం కూడా చూపిస్తాను మీకు. లేదు బయట దొరికిద్ది తీసుకొచ్చుకోవాలి అని అనుకుంటే మాత్రం అమెజాన్, ఫ్లిప్కార్ట్‌లో రోజ్ సిరప్ అని కొడితే వస్తుందండి. ఇలాగా గ్లాసులో పైన కొంచెం కలర్‌ఫుల్‌గా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్ట్ అయిన మహబత్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది కదా! నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్.